నేనంటాను, యేసు ఒకటి పరిస్థితిని చూశాడు అంటే ఆయన దాని గురించి ఏదో ఒకటి చేస్తాడు. చెప్దామా? యేసు ఒకరిని చూస్తే వాడున్న పరిస్థితిని బట్టి ఏదో ఒకటి చేస్తాడు. హల్లెలూయా. వీడి కొరకు ఏదో ఒకటి చేయవలసిన దానికంటే ఎక్కువనే చేశాడు. ఇంకా హల్లెలూయా. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలనుకోలేదు యేసు కూడా. వాడికి యాక్చువల్గా అయితే లోపలికి దింపొస్తే సరిపోయేది. వాడు ఎప్పుడు సాధారణంగానే అందరూ బాగుపడ్డట్టుగా బాగుపడేవాడే. కానీ వాడు అందులోకి దిగకుండగానే బైపాస్ అయిపోయింది అది అక్కడి నుంచి. హల్లెలూయా. నేనంటాను, ఇక్కడ మనం చూడవలసిన మరొక ప్రాముఖ్యమైన కోణం ఏంటో తెలుసా? యేసుకున్నటువంటి గొప్పతనం ప్రియులారా, యేసుకున్నటువంటి మహిమ, ఆయనకున్నటువంటి బలము, ఆయనకున్నటువంటి శక్తి ఎంత గొప్పదంటే ఒక మనుషుడు అనుభవిస్తున్న పరిస్థితిని కూడా అధిగమించగలిగేంత గొప్ప శక్తి యేసుకున్నదండి. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ టు దిస్ పర్సన్ హియర్. అదే ఇక్కడ ఈ వ్యక్తికి జరిగింది. ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొక సందర్భాన్ని మీకు చూపిస్తాను ప్రియులారా. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసి ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్యన ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారికి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ఆయనను వారి హృదయములు కఠినములాయను గనుక వారు రొట్టెలు గురించిన సంగతి. ఇది మరొక సందర్భం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నటువంటి క్రమంలో యేసుతో పాటుగా శిష్యుల అనుభవాలు చాలా ఉన్నాయి. ఆ ముందు 45 కంటే ముందు వాక్యాల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసు ఆ సాయంకాలం 35వ వచనం, అదే అధ్యాయము 35వ వచనం మీరు చూస్తే, చాలా ప్రొద్దైన తరువాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము. ప్రొద్దుపోయిందంటే ఎంత ఉండొచ్చని మన అంచనా ప్రకారమే పోదాం. చీకటి పడ్డదంటారా? చీకటి పడుతూ ఉండాలి. మైట్ బి మేబీ 6 కరెక్ట్ టైం చెప్పారు. ఇప్పుడు 6 అంటే ఏం కనిపించట్లేదు. కొంచెం ఎండాకాలం 6 అంటే కొంచెం బెటర్గా ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది చాలా ప్రొద్దు అయిపోయింది. దెన్ అప్పుడు యేసు శిష్యుల్ని పిలిచి అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా? బాబు ఏదైనా ఉందా తినడానికి అని. ప్రభువా ఇక్కడ ఏం దొరుకుతాయి? ఆల్రెడీ వీఆర్ ఇన్ ద ఫారెస్ట్, ఇక్కడ మనం అరణ్యంలో ఉన్నాం, ఇక్కడ ఏం దొరుకుతుంది అని చెప్పినప్పుడు కింద వారు మాట్లాడుతున్నారు. అందుకే 37వ వచనం, మీరు వారికి భోజనము పెట్టడానికి మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని చెప్పిన. వారు చూసి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చున్నవారిని వారికి ఆజ్ఞాపించగా వారు 100 మంది చొప్పున 50 చొప్పునను పంక్తులు తిరిగి కూర్చుండి. 41 మనం చూస్తే అక్కడ యేసు అద్భుతం చేయటం అయిపోయింది. ఇంతకి ఇదంతా ఎప్పుడు జరిగింది? సాయంత్రం జరిగింది. అంటే ఈ ప్రోగ్రామ్ అంతా అయ్యేసరికి ఎంతసేపు అయి ఉండాలి? ఇప్పుడు టోటల్గా చీకటి పడిపోయి ఉండాలి. ఎందుకంటే మనం భోజనాలు చేస్తుంటాం, మనకు తెలుసుగా. ఎందుకంటే ఇక్కడ వాక్యం మనం 100 మంది తింటేనే చాలా టైం తింటాం. వాక్యం సెలవిస్తుంది ఇంచుమించు 5,000 మంది పురుషులు తిన్నారని. ఇంకా అక్కడ పిల్ల జల్ల స్త్రీలు అందరినీ కలుపుకుంటూ 10,000 మందికి భోజనం ఆ రాత్రి అరణ్యంలో. నో లైట్, నో సౌండ్. దాన్ని మనం ఇమాజిన్ చేసుకుంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత 44 చూడండి. ఇప్పుడు ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. 45 ఆయన జన సమూహమును అప్పుడు అక్కడ ఉన్న వారందరినీ కూడా పంపివేసి దోణి ఎక్కి అద్దరినున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే. శిష్యులను బలవంతం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసు ప్రార్థన చేసుకోవటానికి, ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు.
హల్లెలూయా. లెట్ మీ టాక్ అబౌట్ దిస్ ఫర్ సమ్ టైమ్. ఒక 5 నిమిషాలు ఈ వాక్యం మీద సమయాన్ని కేటాయిస్తాను. మళ్ళీ వద్దాం. కొంచెం ఆలోచించండి, ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రార్థన చేయడం ఏంటండి? నాకు అర్థం కాదు. అసలు ఆయనకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? దేవుడు ప్రార్థన చేయడం ఏంటండి? మనం ప్రార్థన చేశాం అంటే ఒక అర్థం ఉంది, కానీ యేసు ప్రార్థన చేయడం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును మనం ఒక దేవునిగా చూస్తే మనకు వాక్యాలు చాలా అర్థం అవ్వవు. యేసు దేవుడు మాత్రమే కాదు, ఆయన నరుడుగా కూడా ఈ భూమి మీద బ్రతికాడు. హల్లెలూయా. జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ అవర్ సేవియర్. ఆయన కేవలము మనకు రక్షకుడిగా మాత్రమే కాదండి, యేసు ప్రతి క్రైస్తవునికి ఒక మాదిరి. అంటే మనం ఎవరిలాగా మారిపోవాలని చెబుతా ఉంది? యేసులాగా మారిపోవాలని చెబుతాను. నేను అంటాను, ఇప్పుడు వాక్యం మాట్లాడుతుంది ఆయన ప్రార్థనకి వెళ్తున్నాడు అని. ఎందుకు ప్రార్థనకు పోతున్నాడు అని ఇంకొక ప్రశ్న. ఇప్పుడు రాత్రంతా పరిచర్య చేసిన తర్వాత సాధారణంగా ఏం తీసుకోవాలి? శిష్యులందరినీ బలవంతంగా ఇంకొక అద్దరికి వెళ్ళమని చెప్పి, మీరు బెత్సైదాకి వెళ్ళిపోండి, అక్కడికి నేను వస్తానో, లేకపోతే మళ్ళీ ఉదయానికి రమ్మనో, లేకపోతే మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండానో, ఏదో ఒకటి, డోంట్ నో ద రీజన్, కానీ వాడిని బలవంతము చేశాడని వాక్యం సెలవిస్తాను. నేను అంటాను, వాళ్ళని బలవంతంగా పంపివేసిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యేసుకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమిటి? అందుకే చెప్తున్నాను, యేసుని దేవునిగా మాత్రమే కాదండి, ఆయన నరునిగా మనం చూసేటువంటి సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అందుకనే తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడిందో తెలుసా? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు అని రాయబడింది. 2 తిమోతి 2:5. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, క్రీస్తు దేవుడని ఆయనకున్నటువంటి గుర్తింపుతో పాటుగా బైబిల్ మరొక గుర్తింపును చూపిస్తుంది. ఏమన్నా తెలుసా? ఆయన దేవుడు మాత్రమే కాదు, ఆయన 100% దేవుడుగా ఎలా కనపరచబడుతున్నాడో, ఈ భూమి మీద బ్రతికినన్ని దినాలు, ఆయన ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడో, బ్రతికినన్ని దినాలు ఆయన నరుడుగా కూడా కనపడుతున్నాడు. ఎందుకు నరుడుగా కనిపిస్తున్నాడో తెలుసా? నరునిగా కనిపించిన ప్రతి సమయంలో కూడా, ఇదిగో నా కాలము తర్వాత, నేను కాలము జరిగిపోయిన తర్వాత నన్ను వెంబడించేవారు నాలాగా జీవించాలని ఒక మాదిరి నుంచిపోయాడు. హల్లెలూయా. దట్ ఈస్ వై జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ అవర్ సేవియర్. ఆయన కేవలము మనకు రక్షకుడిగా మాత్రమే ఉండట్లేదు, ఆయన మనకు మాదిరిగా ఉంటున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోగలిగే మాదిరి ఏంటి? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏ టైంలో ప్రార్థన? అందరు అయిపోయి అలసిపోయిన తర్వాత ప్రార్థన. అంత అర్జెంటుగా ఎందుకు ప్రార్థన? ఇప్పుడు ఒక సమస్య వచ్చింది యేసుకి.